కొంటె రామన్న 500 సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన ఆస్థానం పేరు భువన విజయం. అందులో 8 మంది కవులు ఉండేవారు. వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు. వారిలో తెనాలి రామలింగడు ఒకడు. అతనినే రామకృష్ణుడు అని కూడా అంటారు. ఆ రామలింగడు చాలా తెలివైనవాడు. అపాయాలను తెలివిగా తప్పించుకునేవాడు. సమస్యలను తెలివిగా విప్పేవాడు. అందుకే ఆయనను వికటకవి అనేవారు. రాజధానిలో సంపన్నులలో ఒకడైన రామకృష్ణ కవి ఇంటికి కన్నం వేస్తే చాలా సొత్తు దొరుకుతుందని పథకం వేసిన ఇద్దరు దొంగలు ఓనాటి అర్ధరాత్రి మెల్లగా ఆయన ఇంటి పెరటిలో దూరి చిక్కుడుపాదు కింద దాక్కున్నారు. అర్ధరాత్రి దాకా కావ్య రచన చేశాక పెరట్లోకి వచ్చి కాసేపు తోటలోని గాలి పీల్చి పెరటి తలుపులు భద్రంగా వేసి నిద్రపోయే అలవాటు రామకృష్ణునికి ఉందని ఆ దొంగలకి తెలియదు పాపం. అలవాటు కొద్దీ రామకృష్ణునికి పెరట్లోనికి రాగానే పాదు దగ్గరలో దొంగల ఆకారాలు చీకట్లో కనిపించాయి. అసలే కొంటెవాడైనందున వాళ్ళను ఆట పట్టించాలనిపించింది రామకృష్ణుడు. లోపడికి వెళ్ళి భార్య చెవుల్లో అసలు సంగతికి చెప్పి మళ్ళీ పెరట్లోకి వచ్చి విహరిస్తూ అకస్మాత్తుగా లోపలికి కేకేసినట్లుగా ఇలా అన్నాడు. ఏవోయ్! నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని జనం చెప్పుకుంటున్నారు. అందుకైనా మంచిది నీ ఒంటి మీదున్న నగలు, ఇనప్పెట్లో ఉన్న నగలను మూ మూట కట్టి ఇలా తీసుకురా. బావిలో భద్రపరుద్దాం. ఇంట్లో ఊళ్ళో దొంగలు హడావుడి తగ్గాక తిరిగి తీసుకోవచ్చు అన్నాడు. రామకృష్ణుని భార్య ఓ మూట తీసుకుని వచ్చి రామకృష్ణుడు ఆ మూటను తీసుకుని బావిలో పడేశాడు. అది గమనించిన దొంగలు కన్నం వేసే బాధ తప్పించుకున్నందుకు సంతోషించసాగారు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి ఆ దొంగలిద్దరూ బావి దగ్గరికి వచ్చి మొదట ఒకరు బావిలో దిగి నగల మూట కోసం చాలాసేపు వెతికారు. నీరు ఎక్కువగా ఉండడం వలన మూట దొరకడం లేదు. అందువల్ల దొంగలిద్దరూ నీళ్లు తోడవడం తోడడం ప్రారంభించారు. నీళ్లు కొంత తరిగాక మూట తేలిగ్గా దొరుకుతుందని వాళ్ళ ఊహ. ఈలోగా రామ రామకృష్ణుడు ఇంకొక దారి వెంట పెరట్లోకి మెల్లగా వచ్చి దొంగలు తోడిపోస్తున్న నీటిని పారతో అరటి చెట్లకు, మిరప మొక్కలకి, ఇతర పాదులకి మళ్లించాడు. దొంగలు ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు. తెల్లవారుజాము వరకు నీళ్లు తోడి పోశారు. చివరకు మూట దొరికింది. ఎంతో ఆశగా మూట విప్పారు. అందులో నగలకు బదులుగా నల్ల రాళ్ళు ఉన్నవి. దొంగలకు నోటి మాట రాలేదు. రామకృష్ణుడి భార్య నూతిలో వేసింది నగల మూట కాదు, రాళ్ళ మూట. అది రామకృష్ణ కవి దొంగల చేత నీళ్లు తోడించిన వైనం. రామలింగుడు తమను మోసం చేశాడని తెలుసుకుని సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయారు దొంగలు.